ఇక ఏపీలో కొత్తగా మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా తొలి రోజైన మంగళవారం 200కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఆఫ్లైన్ విధానంలో స్థానిక ఎక్సైజ్ స్టేషన్లో నేరుగా సమర్పించినవే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3396 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీకి ఎక్సైజ్ శాఖ సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం అమావాస్య కావడంతో వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. మొత్తంగా 1,00,000కు పైగా దరఖాస్తులు రావచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుములు రూపంలోనే దాదాపు 2,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. 2017లో 4,380 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వగా ఒక్కో దానికి సగటుగా 18 చొప్పున మొత్తంగా 78,000 దరఖాస్తులు అందాయి. ఈసారి 3,396 దరఖాస్తులు కాగా ఒక్కో దానికి సగటుగా 30 వరకు దరఖాస్తులు పడతాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 9 వరకు గడువు ఉండగా చివరి 3 రోజుల్లో ఎక్కువగా దరఖాస్తులు పడే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్ ఆకాంక్ష. ఏదైతే రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీలపై అయితే ఇప్పటికే ఒక నూతన మద్యం పాలసీని అయితే తీసుకొచ్చినట్లు చూస్తానన్నాం. ఏదైతే ఒకేసారిగా అంటే దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 3,769 షాపులకు అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. సోమవారం అర్ధరాత్రి దీనికి సంబంధించిన ఒక జీవో కూడా విడుదల చేస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 3,736 షాపుల్లో ఒక 10% మాత్రం గౌడ కులస్తులకు మాత్రం ప్రత్యేకంగా కేటాయించారు. మిగతాదంతా కూడా టెండర్ ప్రక్రియలో మాత్రమే వీరందరినీ కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా సోమవారం నుంచి కూడా ఈ జీవో అయితే విడుదల చేసింది. ఈ రోజు నుంచి అంటే ఏదైతే ఉందో ఈ రోజు నుంచి అంతా పాల్గొన్నట్లు చూస్తున్నారు. ప్రతిరోజు కూడా టెండర్లని అంటే ప్రత్యక్షంగా కానీ లేకపోతే ఆన్లైన్ ద్వారా కానీ లేకపోతే స్థానికంగా ఉండేటటువంటి ఎక్సైజ్ శాఖ ఆఫీస్ కార్యాలయం నుంచి కూడా టెండర్లు తీసుకున్న ప్రక్రియను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వెసులుబాటు కల్పించింది. దాదాపుగా అంటే 4 రకాలైనటువంటి స్లాబ్లను అయితే ఈ యొక్క టెండర్లో అయితే ప్రకటించింది ప్రభుత్వం. అంటే దాదాపుగా 10,000 జనాభా ఉన్న వైన్ షాప్ కి అయితే ఒక లెక్క ఏదైతే ఉందో 50 లక్షల రూపాయలకు గాను, అదే విధంగా ఏదైతే 10,000 నుంచి 50,000 ఉన్నట్లు 55 లక్షలు, అదే 50,000 నుంచి 5 లక్షలు ఉన్న వాటికి వచ్చేసేమో 65 లక్షలు, 55 లక్షలు పై జనాభా ఉన్న వాటికి వచ్చేసేమో 85 లక్షలుగా అయితే 4 స్లాబ్లుగా అయితే డిసైడ్ చేశారు. దాదాపుగా ఇప్పటికే అమావాస్య ఉండటం వల్ల ఇప్పటికే దాదాపు 200 టెండర్లు పైచిలకు ఇప్పటికే వచ్చాయని చెప్పేసి అధికారికంగా మనం చెప్తున్నట్లయితే చూస్తా ఉన్నాం. అంటే ఒక అధికారికంగా ఏదైతే ధరావత్తు ఏదైతే ఉందో 2 లక్షలుగా అయితే ఇప్పటికైతే ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇప్పటికీ ఎక్కువ శాతం అంటే ఈ యొక్క వైన్ షాపులు ఇంతకుముందు ప్రభుత్వం మాత్రం నిర్వహించేది. ఈ ప్రభుత్వం నిర్వహించే వైన్ షాపులన్నీ కూడా రిటైల్ పద్ధతిలో ప్రైవేట్ పరంగా చేయాలని చెప్పేసి కూటమి ఆలోచించిన నేపథ్యంలో ఇప్పటికే దీని పెద్ద ఎత్తున పోటీ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క షాపుకి ఇన్ని దరఖాస్తులన్నా కూడా వేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం దీంట్లో వెసులుబాటు కల్పించడం తీసుకున్నట్లయితే పెద్ద ఎత్తున అంటే ఒక్కొక్క షాప్ కి 3 నుంచి 4 అప్లికేషన్లు వస్తున్నాయని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా అంటే కొన్ని ముఖ్యమైన అంటే పెద్ద ఎత్తున వ్యాపారం జరిగే షాపులు కానీ పెద్ద ఎత్తున ఈ అమ్ముడుపోయే షాపులు ఏదైతే ఉన్నాయో పట్టణాల్లో అట్లాంటి ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున దీనికి పోటీ ఎక్కువ ఉన్నట్లయితే మనం చెప్పుకోవచ్చు. అంటే దాదాపుగా మొత్తం ప్రక్రియ అయితే 10వ తారీఖు వరకు అయితే నడుస్తున్నట్లు చూస్తా ఉన్నాం. 11వ తారీఖు దీనికి టెండర్లు ఏదైతే వేశారో వాటన్నిటిని తుది నిర్ణయం చేసేసి వారికి షాపులు కేటాయిస్తారు. 12వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన మద్యం షాపులన్నీ కూడా ప్రారంభం కానట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అంటే దీని మీద ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం అయితే దీని మీద దృష్టి సారించినట్లయితే మనం ప్రధానంగా చూస్తున్నాం. అందుకని అంటే గతంతో పోల్చుకున్నట్లయితే దాదాపుగా మద్యం షాపులు అన్ని కూడా ఏదైతే ఉన్నాయో అన్ని కూడా ప్రైవేట్ ఇస్తూ దీంతో పాటు ఒక 12 ప్రీమియం వైన్ షాపులను కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం మొదటి విడతగా అయితే విడుదల చేసినట్లు మనం చూస్తానన్నాం. దీంట్లో ఈ ప్రీమియం బ్రాండ్లు దీంట్లో విక్రయించాలని చెప్పేసి పెద్ద ఎత్తున అంటే పట్టణాల్లో దీన్ని అనుమతించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం తేల్చొచ్చినట్లు మనం ప్రధానంగా చూస్తాం. ఆకాంక్ష. థ్యాంక్ యూ కృష్ణ.